ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులు ధర్నాకు దిగారు. హైదరాబాద్ లక్డీకప్పుల్లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముందు జరిగిన ధర్నాకు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని సుప్రీంకోర్టు చెప్పిన ప్రభుత్వానికి కదలిక లేదని ఆయన ఆరోపించారు. ఎప్పుడు ప్రభుత్వం ఏదో సాగు చెప్తుంది. ఒకసారి ఏమో రేషనలైజేషన్ అయినాక భర్తీ చేస్తామన్నారు, ఇంకొకసారి కోట్లలో కేసులు ఉన్నాయన్నారు, ఇంకొకసారి జిల్లాల విభజన అన్నారు, ఇంకొకసారి సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయాలన్నా డిఎస్సి ద్వారా భర్తీ చేయాలన్నా అన్నారు. అది కూడా క్లియర్ అయిపోయింది, సర్వీస్ కమిషన్ ద్వారానే భర్తీ చేయాలని. ఇప్పుడు ఎలాంటి అవరోధము అభ్యంతరము ఎలాంటి అడ్డంకులు లేకుండా టీచర్ పోస్టు భర్తీ చేయకుండా ప్రభుత్వ పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తున్నారని చెప్పి ఒకవైపు 6 లక్షల మంది బీఈడి డిఈడి లాంగ్వేజ్ పండిట్ పీఈటీ చేసిన వాళ్ళు క్రాఫ్ట్ డ్రాయింగ్ చేసిన వాళ్ళందరేమో రోడ్ల మీద తిరుగుతుంటే పిల్లలందరూ గ్రౌండ్లలో ఆడుకుంటుంటే ప్రభుత్వం మాత్రము నిమ్మకు నేరెత్తినట్టుగా ప్రభుత్వ పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకొని వెంబడే భర్తీ చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు జరుగుతాయి. ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడించవలసి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.